అర్థమెటిక్ పార్ట్ 2 ఇది రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి క్వశ్చన్ ఇది. ఇవి అన్ని ఎగ్జామ్స్కి వస్తాయి. ఇవి రైల్వే, బ్యాంకి, ఎస్ఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇది. టెట్, డిఎస్సి ఈ చాప్టర్ ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇది. ప్రాబ్లం 800 రూపీస్ అమౌంట్స్ టు 920 రూపీస్ ఇన్ 3 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒక 800 రూపీస్ ఉంది. 800 రూపీస్ ఎంత అయిందంటే 920 రూపీస్ అయింది. 920 రూపీస్ అయింది. 800 రూపీస్ 920 రూపీస్ అయింది 3 yearsకి. 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి. ఒక 800 రూపీస్ మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, 3 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్కి 920 రూపీస్ అయింది. ఫుల్ స్టాప్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3% టు హౌ మచ్ వుడ్ ఇట్ అమౌంట్. సేమ్ ఇదే 800 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఇంక్రీజ్ చేసామనుకోండి. అంటే ఇనిషియల్గా ఇంతకుముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 3% ఇంక్రీజ్ చేస్తాం. ఇంతకుముందు 6 ఉంది అనుకోండి, ఇప్పుడు 3% ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే 6 + 3% ఉన్నప్పుడు ఎంత అవుతుంది అని. సేమ్ టైం పీరియడ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత అవుతుంది, ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ చూడండి. 800 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్కి 3 yearsకి ఒక సర్టైన్ రేటుతో 920 రూపీస్ అవుతుంది. సేమ్ సమ్ము, సేమ్ టైం పీరియడ్, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్కే. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 3% ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే 6 ఉంటే 6 + 3 అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఇంక్రీజ్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది, ఇది క్వశ్చన్. పర్సెంట్ పర్ యానం 3% పర్ యానం ఇంక్రీజ్ అయింది. పర్సెంట్ అంటే పర్ 100కి, పర్ యానం అంటే 1 yearకి. 1 yearకి పర్ 100కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ పెరిగిందని. 1 yearకి 100కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ పెరిగితే అప్పుడు 800 ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు 1 yearకి 100కి 3 రూపీస్ పెరిగింది. అంటే 1 yearకి 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 3 yearsకి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 100కి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 800కి అయితే 100కి అయితే 9 రూపీస్, 3% పర్ 100కి 3 రూపీస్ పెరిగింది. 1 yearకి 3 రూపీస్ పెరుగుతుంది. 3 yearsకి అయితే 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది 1 yearకి. 100కి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 800కి 8 × 9 అంటే 72 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీనికి 72 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. ఆన్సర్ ఎంత అంటే కనుక 992 ఆన్సర్ 992. సో పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. 3% పర్ యానం ఇంక్రీజ్ అయింది. పర్ 100కి, పర్సెంట్ అంటే పర్ 100కి, పర్ యానం అంటే 1 yearకి 3 రూపీస్ పెరిగింది, 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 1 yearకి 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది, 3 రూపీస్. 3 yearsకి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 100కి అయితే 9. ఇక్కడ ఎంత ఉంది అంటే 800 ఉంది. 800 అంటే 8 × 9 అంటే 72 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 72 రూపీస్ యాడ్ చేస్తే దీనికి 992. నెక్స్ట్ ఇంకో మెథడ్ చేద్దాం. ఇంకొక మెథడ్, మనకు ఇనిషియల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, దానికి 3% ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది. అంటే ఇనిషియల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కనుక్కుందాం. ఫార్ములా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. ఇది సెకండ్ మెథడ్. P ఎంత అంటే 800. టైము 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, బై 100. 800 900 అయింది. అంటే ఇంట్రెస్ట్ 120. 0 0 0 0 3 1 3 4. నెక్స్ట్ 4 10 4 2 2 1 2 5. సో R ఎంత అంటే 5%. R 5% ఉంది. ఇప్పుడు R 3% ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు టోటల్ R ఎంత అవుతుందంటే 8% అవుతుంది. ఇప్పుడు R
8% అవుతుంది. 3% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆర్ 8% అవుతుంది. 8% అయినప్పుడు సేమ్ 800కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. I ఈక్వల్ టు పీటీఆర్ బై 100. I ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి 800కి టైం 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2 zeros 2 zeros 8 × 8 64 ఒక 3 3 4 12 18 ఒక 19 192 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ 192 వస్తుంది. సో అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ అంటే కనుక సమ్ము 800, ఇంట్రెస్ట్ 192, అప్పుడు వచ్చేసి అమౌంట్ వచ్చేసి 992 ఇంట్రెస్ట్. సో ఇదంతా చేయకుండా జస్ట్ పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఇంత లెంత్ ఇదంతా కింద మీద ఇదంతా చేయకుండా డైరెక్ట్ పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. 3% ఇంక్రీజ్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఇంక్రీజ్ అయింది. పర్సెంట్ అంటే పర్ 100కి 3 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది 1 ఇయర్కి. అలా 3 ఇయర్స్కి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. పర్సెంట్ అంటే 100కి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 100కి 9 రూపీస్ ఇంక్రీజ్ అయితే 800కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 8 × 9 అంటే 72 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 920 అమౌంట్కి 8 × 9 72 రూపీస్ ఇంక్రీజ్ అయితే కనుక 992. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ టిక్ చేయొచ్చు. క్వశ్చన్ బాగా అర్థమైతే కనుక జస్ట్ 920కి 72 యాడ్ చేస్తే 920కి 72 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. 3% పర్ యానం ఇంక్రీజ్ అయింది. 1 ఇయర్కి 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 3 రూపీస్కి 9 ఇంక్రీజ్ అయింది. అలా 100కి 9 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అలా 800కి 8 × 9 72 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా ఆర్ఆర్సి గ్రూప్ డి ఢిల్లీ 2014 ప్రాబ్లం. ఇది కూడా ఈ మోడల్లో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా వచ్చింది. ప్రాబ్లం ఏ లెంట్ 600 రూపీస్ టు బి ఫర్ 2 ఇయర్స్. ఏం చేశాడంటే ఒక 600 రూపీస్ బీకి ఇచ్చాడు. బీకి ఒక 600 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ కంటే 2 ఇయర్స్కి ఇచ్చాడు. 2 ఇయర్స్ అండ్ 150 రూపీస్ టు సి ఫర్ ఇయర్స్. సికి కూడా ఇచ్చాడు. సికి కూడా ఎన్ని ఇయర్స్ కంటే 4 ఇయర్స్కి. ఎంత ఇచ్చాడంటే 150 రూపీస్ ఇచ్చాడు. 150 రూపీస్ అండ్ రిసీవ్డ్ 90 రూపీస్ ఫ్రమ్ బోత్ యాజ్ ఇంట్రెస్ట్. ఇద్దరి దగ్గర నుంచి, అంటే బి దగ్గర నుంచి ఇంట్రెస్ట్, సి దగ్గర నుంచి ఇంట్రెస్ట్, ఇద్దరి దగ్గర నుంచి 90 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఇద్దరి దగ్గర నుంచి. అయితే ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది క్వశ్చన్. ఏం చేశాడంటే బి అనే వానికి కొంత అమౌంట్ ఇచ్చాడు, సి అనే వానికి కొంత అమౌంట్ ఇచ్చాడు. బీకి ఎంత ఇచ్చాడంటే 600 రూపీస్ ఇచ్చాడు. బీకి 600 రూపీస్ ఇచ్చాడు. సికి వచ్చేసి ఒక 150 రూపీస్ ఇచ్చాడు. సికి 150 రూపీస్ ఇచ్చాడు. బీకి 600 రూపీస్ ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడంటే 2 ఇయర్స్కి ఇచ్చాడు. అదే సికి అయితే 4 ఇయర్స్కి ఇచ్చాడు. 4 ఇయర్స్కి. ఇద్దరికి సింపుల్ ఇంట్రెస్టే క్యాలిక్యులేట్ చేశాడు. ఇద్దరికి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఇది మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇద్దరికి సేమ్ ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే కనుక టోటల్ ఇంట్రెస్ట్ ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్న టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 90 రూపీస్. అయితే ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది క్వశ్చన్. బి అనేవానికి సి అనేవానికి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి. బీకి 600 రూపీస్ ఇచ్చాడు, సికి 150 రూపీస్ ఇచ్చాడు. బీకి 2 ఇయర్స్కి ఇచ్చాడు, సికి 4 ఇయర్స్కి ఇచ్చాడు. ఇద్దరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇద్దరి దగ్గర నుంచి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 90 రూపీస్ తీసుకున్నాడు ఇద్దరి దగ్గర నుంచి. అయితే ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది క్వశ్చన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకున్నాం. మన అజంప్షన్ ఇది. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకుంటున్నాం. 1% అనుకుంటే బి ఏకి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు? 2 ఇయర్స్కి 600కి
1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పర్ యానం, అంటే 1 ఇయర్కి 100కి 1 రూపీ, 1 ఇయర్కి 1 రూపీ, 2 ఇయర్స్కి 2 రూపీస్, 100కి అయితే 2 రూపీస్, 600కి అయితే 12 రూపీస్, అంటే ఏ 12 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. బి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకుందాం పర్ యానం, 1 ఇయర్కి 1 రూపీ, 4 ఇయర్స్కి 4 రూపీస్, 100కి అయితే 4 రూపీస్, 150కి అయితే 6 రూపీస్, అంటే ఇద్దరు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారంటే ఇద్దరు కలిసి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పర్ యానం ఉన్నప్పుడు ఇద్దరు ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలంటే 18 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పర్ యానం ఉంటే ఇద్దరు 18 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. కానీ ఇద్దరు కలిసి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారు, 90 రూపీస్ ఇచ్చారు. 90 రూపీస్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు, 5% ఉన్నట్టు. ఆన్సర్ 5%. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది, జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది అంతే. బి 12 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పర్ యానం అనుకుంటే. సి 6 రూపీస్ ఇస్తాడు, అంటే ఇద్దరు కలిసి 18 రూపీస్ ఇస్తారు ఇంట్రెస్ట్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఇద్దరు కలిసి ఎంత ఇచ్చారు, 90 రూపీస్ ఇచ్చారు. సో 19 18తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే 1% మనకు 18 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే 1% ఉండాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు 90 రూపీస్ ఇచ్చారు ఇంట్రెస్ట్. సో 90 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి, 5తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే 5%. ఇలా ఏం చేయొచ్చు, ఇలా ఏం చేయొచ్చు. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇంకొక మెథడ్, సెకండ్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ ఇది. ఇది క్వశ్చన్, ఇది క్వశ్చన్, ఇది క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్, సెకండ్ మెథడ్ ఇక్కడ ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్న ఇంట్రెస్ట్, బి ఇచ్చిన ఇంట్రెస్ట్ తర్వాత సి ఇచ్చిన ఇంట్రెస్ట్, ఇద్దరు కలిసి 90 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. బి ఇచ్చిన ఇంట్రెస్ట్ రాద్దాం ఫార్ములా, PTR/100, PTR/100. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి P1 T1 R1 తీసుకున్నాం. సి ఇచ్చిన ఇంట్రెస్ట్ PTR/100, ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నాం, P2 T2 R2. ఇద్దరు కలిసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 90 రూపీస్. పి ఫస్ట్ బికి ఇచ్చిన సమ్ ఎంత అంటే 600. టైం ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు, బికి 2 ఇయర్స్కి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు, కనుక్కోవాలి. బై 100 ప్లస్ సికి ఎంత ఇచ్చాడంటే కనుక సికి 150 ఇచ్చాడు, 4 ఇయర్స్, 150 ఇంటూ 4 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. బై 100 ఈక్వల్ టు 90 రూపీస్, ఈక్వల్ టు 90 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, 100. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం 100 అవుతుంది, న్యూమినేటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 600 ఇంటూ 2 1200, 15 4 6, 600 1200, 1800 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 90. 100 100 100 100, 9 1 9 2 2 1 2 5, ఆర్ ఈక్వల్ టు 5%, ఆర్ ఈక్వల్ టు 5% ఆన్సర్. ఇది ఆన్సర్. సో ఇది డీటెయిల్ మెథడ్, ఇది అందరు చేస్తారు. ఫస్ట్ మెథడ్ చేస్తే కొంత టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం RRC సౌత్ ఈస్టర్న్ రైల్వే భువనేశ్వర్ 2014 ప్రాబ్లం. ది సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ మెజర్స్ 9 centimeter. వాట్ విల్ బి ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్? డయాగ్నల్ అనేది క్యూబ్లో సైడ్కు √3 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ 9√3. సో ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, ఇది 9√3. ఒకసారి చూద్దాం. క్యూబ్ అంటే క్యూబ్ ఇలా ఉంటుంది, క్యూబ్ 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 ఇది క్యూబ్. ఎగ్జాంపుల్ క్యూబ్, ఇది క్యూబ్. క్యూబ్ ఫేసెస్ చూడండి, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, 4
4 వచ్చాయి. 1 2 3 4 అప్పు ఇది ఒక 5 6 టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. దీనికి టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఎడ్జెస్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 వర్టిసెస్ 8 ఉంటాయి. ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 8 ఎడ్జెస్ 8 1 2 3 4 5 6 7 8 ఇక్కడ వర్టిసెస్ 8 ఉన్నాయి. ఫేసెస్ 6 ఉన్నాయి. ఎడ్జెస్ చూద్దాం. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఎడ్జెస్ వచ్చేసి 12 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో 6 ఫేసెస్ ఉన్నాయి కదా. 6 ఫేసెస్లో మనకు ప్రతి ఫేస్ వచ్చేసి స్క్వేర్ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ ఇదొక స్క్వేర్, అప్పు ఇదొక స్క్వేర్, డౌన్ ఇదొక స్క్వేర్, ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది. అదే క్యూబాయిడ్ అయితే కనుక దాంట్లో కూడా 6 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కావాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇవి. లేటరల్ అంటే 1 2 3 4 ఈ 4 ఫేసెస్ ఏరియా కావాలి. ఎలాగనుకుంటామంటే ఇది లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఈ 3 ఈక్వల్గా ఉంటాయి. దీంట్లో క్యూబ్లో 3 ఈక్వల్గా ఉంటాయి. లెంగ్త్, తర్వాత బ్రెడ్త్, హైట్ ఈ 3 ఈక్వల్గా ఉంటాయి. సో 3 వచ్చేసి ఒక ఎల్కి ఈక్వల్ అనుకుందాం. అదే కనుక క్యూబాయిడ్ అనుకోండి, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 డిఫరెంట్గా ఉంటాయి. క్యూబ్డ్ అయితే కనుక లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అన్నీ ఈక్వల్. సో లెంగ్త్ ఎల్ అనుకుందాం, బ్రెడ్త్ ఎల్ అనుకుందాం, హైట్ కూడా ఎల్ అనుకుందాం. అప్పుడు ఈ ఫస్ట్ ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఏరియా సైడ్ ఇంటూ సైడ్ ఎల్ అనుకున్నాం. ఈ సైడ్ ఎల్ఏ, అప్పుడు ఎల్ స్క్వేర్ అవుతుంది. ఈ ఫేస్ ఏరియా ఎల్ స్క్వేర్ అవుతుంది. సెకండ్ ఫేస్ ఇది కూడా స్క్వేరే. ఇక్కడ కూడా లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అన్నీ ఈక్వలే. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 2 ఈక్వలే. సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 2 ఈక్వల్ అంటే ఇది 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. దీని సైడ్ లెంగ్త్ ఎల్ అనుకున్నాం, అప్పుడు ఈ ఫేస్ ఏరియా ఎల్ అవుతుంది. సేమ్ ఈ ఫేస్ ఏరియా ఎల్ స్క్వేర్ అవుతుంది సైడ్ ఇంటూ సైడ్. ఈ ఫేస్ ఏరియా ఎల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 4 ఫేసెస్ ఏరియా అంటే 4 స్క్వేర్స్ ఏరియా. ఒక స్క్వేర్ ఏరియా ఎల్ స్క్వేర్, ఇంకో స్క్వేర్ ఏరియా ఎల్ స్క్వేర్, ఇంకో స్క్వేర్ ఏరియా ఎల్ స్క్వేర్, ఇంకో స్క్వేర్ ఏరియా ఎల్ స్క్వేర్, అలా 4 ఫేసెస్ ఏరియా 4 ఎల్ స్క్వేర్. ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా 4 ఎల్ స్క్వేర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే అప్ డౌన్ యాడ్ చేస్తాం. ఇది కూడా స్క్వేర్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఏరియా ఎంత ఉంటుందో అప్ డౌన్ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఈ సైడ్ ఉన్న ఈ ఫేసెస్ ఏరియా ఎంత ఉంటుందో డౌన్ అప్ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఈ 5 6 అప్పుడు 6 ఫేసెస్ అవుతాయి. 6 ఫేసెస్ ఈచ్ ఫేస్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది. ఆల్ ఈక్వల్గా ఉన్నాయి అంటే 6 ఎల్ స్క్వేర్. ఇది నెక్స్ట్ వాల్యూమ్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఎల్బిహెచ్ అన్నీ ఈక్వల్. ఎల్ అనుకున్నాం అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఎల్ క్యూబ్డ్. సమ్ ఆఫ్ ది ఎడ్జెస్, అన్ని ఎడ్జెస్ సమ్ ఎంత ఉన్నాయి? ఇక్కడ ఎడ్జెస్ అన్నీ ఉన్నాయంటే కనుక 1 2 ఇది ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్ 4 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా 4 ఉంటాయి. టాప్ 4 ఉంటాయి. 1 2 3 4. డౌన్ కూడా 4 ఉంటాయి. 1 2 3 4 అంటే టోటల్ 12 ఎల్. నెక్స్ట్ డయాగ్నల్. స్క్వేర్ అనుకోండి, డయాగ్నల్ ఎలాగ అనుకుంటామంటే కనుక ఇది లెంగ్త్ ఎల్ అనుకుంటే, ఈ లెంగ్త్ ఎల్ అనుకుంటే ఇది డయాగ్నల్. ఫ్రమ్ పైథాగరస్ థియరం హైపార్టెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. డయాగ్నల్ స్క్వేర్, ఇక్కడ హైపార్టెనస్ అంటే డయాగ్నల్ స్క్వేర్ కాబట్టి 2l స్క్వేర్. డయాగ్నల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ రూట్ టూ. ఇక్కడ డయాగ్నల్ అంటే కనుక, డయాగ్నల్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు డయాగ్నల్ లెంగ్త్. స్క్వేర్ అయినప్పుడు ఇది స్క్వేర్ డయాగ్నల్, ఇది స్క్వేర్ అయితే డయాగ్నల్ ఈ కార్నర్ నుంచి ఇక్కడ. ఇది క్యూబ్, ఇది క్యూబ్ డయాగ్నల్ అంటే ఈ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఈ మూలకు.
మనం ఒక రూమ్లో మ్యాక్సిమం లెంగ్త్ ఉన్న రాడును ఒక రూమ్లో మనం పెట్టాలన్నప్పుడు ఎంత మ్యాక్సిమం లెంగ్త్ ఉన్న రాడును మనం రూమ్లో అరేంజ్ చేయొచ్చు అంటే కనుక ఈ రూమ్, ఇది ఒక రూమ్ అనుకోండి, ఇది ఈ రూమ్లో ఎంత లెంగ్త్ ఉన్న మ్యాక్సిమం లెంగ్త్ ఉన్న డయాగ్నల్ను, మ్యాక్సిమం లెంగ్త్ ఉన్న ఒక రాడును ఈ రూమ్లో ఉంచవచ్చు అంటే కనుక ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా కనుక ఉంచితే కనుక మ్యాక్సిమం లెంగ్త్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం లెంగ్త్ ఉన్న ఒక లెంగ్త్ ఉన్న రాడును అమర్చవచ్చు. అంటే ఏం కనుక్కోవాలి, డయాగ్నల్ లెంగ్త్ ఎంతైతే ఉంటుందో అంత లెంగ్త్ ఉన్న రాడును అమర్చవచ్చు. ఇది కూడా ఎగ్జామ్కి వచ్చింది ఒకసారి. సో ఇది 3 డైమెన్షనల్, ఇది 2 డైమెన్షనల్. కాబట్టి ఇక్కడ డయాగ్నల్ లెంగ్త్ ఏమవుతుందంటే L × √3 అవుతుంది, అంటే √3 టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డయాగ్నల్ లెంత్ అన్నాడు. ఇక్కడ క్యూబు సైడ్ 9 ఇచ్చాడు, సైడ్ 9 డయాగ్నల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 9√3 అవుతుంది. ఆన్సర్ 9√3. సో ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. అంటే అన్ని ఫార్ములాస్ చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగాను అనుకో, దీనికి 4 × సైడ్ 9, 4 × 9² లేటరల్ సర్ఫేస్ ఏరియా అయితే. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత కనుక 6 × L², 6 × L సైడ్ స్క్వేర్. నెక్స్ట్ 9 క్యూబ్డ్ వాల్యూమ్ అయితే కనుక సమ్ ఆఫ్ ది ఎడ్జెస్ అంటే కనుక 12 × 9. ఇక్కడ మనకు డయాగ్నల్ లెంత్ అడిగాడు. సో ఇది ఆన్సర్ 9 × √3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేడియస్, సేమ్ ఇదే ఎగ్జామ్లోదే, ఇదే క్వశ్చన్ పేపర్లో ఉంటే, ది రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఈజ్ 25 meters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫీల్డ్. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. ఒక రేడియస్ సర్క్యులర్ అంటే సర్కిల్, ఇది సర్కిల్ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీదకి, దీన్ని రేడియస్ అంటాం. ఈ రేడియస్ ఎంత అంటే 25 ఇచ్చాడు. అయితే దీని ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా πr². అదే పెరిమీటర్ అడిగా అనుకోండి, పెరిమీటర్ అంటే ఈ బార్డర్ లైన్, ఈ కర్వ్ లైన్ లెంగ్త్, ఇది ఈ కర్వ్ లైన్ లెంగ్త్. దీన్ని మనం దారంతో కూడా కొలవచ్చు. ఇక్కడ దారం తీసుకొని ఇక్కడ ఉంచి ఇలా దారం, ఇది కర్వ్ లైన్ వెంబడి ఇలా కర్వ్ లైన్ వెంబడి దారం ఉంచి ఇంతవరకు వచ్చిన తర్వాత దారాన్ని, ఈ దారం మళ్ళీ తీసి ఇలా స్కేల్ మీద పెట్టి కొలిచామనుకోండి, దీని పెరిమీటర్ వస్తుంది. పెరిమీటర్ ఫార్ములా 2πr. ఇది పెరిమీటర్. మనకి ఇక్కడ ఏరియా అన్నాడు. ఏరియా సర్కిల్ ఏరియా ఈక్వల్ టు πr². మనకు ఆప్షన్లలో పైలలోనే ఉంది కాబట్టి పై అలాగనే ఉంచుకుందాం. ఆర్ వచ్చేసి రేడియస్ 25, అంటే 25 హోల్ స్క్వేర్, 25 × 25 625 π. ఆన్సర్ 625 π. రైట్ ఆన్సర్. ఇది ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, పైలలో ఉంది కాబట్టి అసలు చేయాల్సిన అవసరం లేదు. πr², r 25, 25 × 25 625 × π. రైట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి కోన్ మీద ఇచ్చాడు. సో కోన్ ఫార్ములా చూద్దాం ఫస్ట్. కోన్ ఫార్ములా, ఇది సిలిండర్, ఇది సిలిండరు. ఈ సిలిండర్ హైట్ ఎంతైతే ఉందో పక్కన వచ్చేసి కోను హైట్ కూడా సేమ్ అంతే తీసుకుందాం. ఈ రేడియస్ ఎంతైతే ఉందో పక్కన తీసుకున్న కోన్ రేడియస్ కూడా సేమ్ అంతే ఉంది. ఇది ఆర్ అయితే ఇది కూడా ఆర్. ఈ సిలిండర్ హైట్ హెచ్ అయితే ఈ కోన్ హైట్ కూడా హెచ్. సేమ్ హైట్ సేమ్ రేడియస్ ఉన్న ఒక కోన్ తీసుకున్నాం. ఈ కోన్తో మనం వాటర్ తీసుకొని దీన్ని ఫిల్ చేయాలి. ఎన్నిసార్లు మనం వాటర్ తీసుకొని దీంట్లో పోస్తే ఇది నిండుతుంది అంటే, ఇప్పుడు ఈ కోన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టామనుకోండి, మనం బకెట్ వేస్తే కనుక సేమ్ సైజు సేమ్ షేప్ ఉండేటివి బకెట్ వేస్తే కనుక ఎట్లా సెట్ అవుతుందో, ఇప్పుడు మనం ఈ కోన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టామనుకోండి ఇలా సెట్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఎందుకంటే సేమ్ రేడియస్ సేమ్ హైట్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కోన్తో మనం వాటర్ వస్తే ఎన్నిసార్లు వస్తే నిండుతుంది? 1 2 3 టైమ్స్ వస్తే నిండుతుంది. కాబట్టి కోన్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది. దీని వాల్యూమ్ πr²h. అప్పుడు దీని వాల్యూమ్ ఎంత అవుతుందంటే 1/3 πr²h అవుతుంది. 1/3 πr²h అవుతుంది. సరే, కోను
కోన్ ఇలా గీస్తే పడిపోతుంది, కింద పడిపోతుంది కాబట్టి ఇలా గీస్తాను. కోన్ ఇలా గీసుకుంటాం. ఇది కోను, కోను ఇది హైట్, కోను హైట్, ఇది రేడియస్ ఆర్, ఇది స్లాంట్ హైట్, స్లాంట్ హైట్, స్లాంట్ హైట్ అంటాం దీన్ని. ఇది హైట్ పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇది రేడియస్ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇది వచ్చేసి స్లాంట్ హైట్. ఈ కోను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ బార్డర్ లైన్ లెంత్ ఇక్కడ ఇది ఈ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది అంటే ఈ పార్ట్ కాకుండా, ఈ పార్ట్ కాకుండా, ఈ పార్ట్ కాకుండా కర్వ్డ్, ఇది కర్వ్డ్ టోటల్ ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్, పై ఆర్ ఎల్. టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకు టోటల్ సర్ఫేస్ ఏరియాకు తేడా ఉంది అంటే ఈ పార్ట్ ఒకటి కవర్ కాలేదు, ఈ పార్ట్ కవర్ కాలేదు. సో ఈ పార్ట్ ఒకటి యాడ్ చేయాలి, ఈ పార్ట్ యాడ్ చేయాలి అంటే పై ఆర్ ఎల్లుకు ఇది సర్కిల్ షేప్లో ఉంది, ఇది కింద దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. పై ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్, పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్, దీని వాల్యూమ్ ఎంత ఉంటుందంటే సిలిండర్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది, ఎందుకంటే 3 times వస్తేనే ఇది నిండుతుంది, అంటే దీంట్లో థర్డ్ పార్ట్ ఉంటుంది. సిలిండర్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా, దీంట్లో 1/3 కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇది ఫార్ములా. రైట్, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ రేడియస్ 14 centimeters, కోన్ రేడియస్ 14 centimeters ఈజ్ 440 square centimeters. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 440 square centimeters. వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్? స్లాంట్ హైట్, ఈ స్లాంట్ హైట్ కనుక్కోవాలి, ఈ స్లాంట్ హైట్, ఈ ఎల్ కనుక్కోవాలి, ఈ ఎల్ కనుక్కోవాలి. రైట్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, ఇది ఫార్ములా తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది అంతే. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. పై అంటే 22/7, ఆర్ రేడియస్ 14 centimeters, స్లాంట్ హైట్ మనం కనుక్కోవాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 440. నెక్స్ట్ sin 1, sin 2, 22 into 2 44, 10. స్లాంట్ హైట్ 10, స్లాంట్ హైట్ 10 centimeters. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 10 centimeters, 10 centimeters, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇది ఫార్ములా, ఇది కోన్ గురించి ఫార్ములాస్, 3 ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 చేద్దాం.